ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై ఛార్జిషీట్ జారీ చేసిన భారతీయ జనతా పార్టీ. విలేకరుల సమావేశంలో ప్రకటించిన జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ ఈ నెల 4న నిర్వహించే నిరసన ర్యాలీ ప్రదర్శనలను జయప్రదం చేయండి పిలుపునిచ్చిన హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు. తిర్యాని మండలంలో ప్రజాపాలన విజయోత్సవాలపై రాష్ట్ర సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళాజాత బృంద ప్రదర్శన. పాల్గొన్న ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన 6 గ్యారంటీలు 66 అబద్దాలు అన్నట్లుగా ఉందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలతో పాటు అనేక హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిందని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన 6 గ్యారంటీలు ఏమో కానీ 66 అబద్దాలతో కొనసాగుతుందని విమర్శించారు. రైతు భరోసా, రుణమాఫీ, కౌలు రైతుకు ఆర్థిక సహాయం, నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇవన్నీ ప్రభుత్వం గాలి మాటలని తేలిపోయిందని అన్నారు. జిల్లాలో ఎమ్మెల్యేల పరిస్థితి, ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజలను అభివృద్ధి పేరుతో భ్రమలో పెడుతూ అక్రమ కట్టడాలను, స్థిరాస్తులను కూల్చివేతలు, రాజకీయ కక్షలతో భౌతిక దాడులకు దిగడం లాంటి కార్యక్రమాలతో జిల్లాలోని ఎమ్మెల్యేల పదవీకాలం కొనసాగుతుందని అన్నారు. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల్లో ఎమ్మెల్యేలు ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట్రం అమలు చేయలేక నియోజకవర్గ అభివృద్ధి పేరుతో శంకుస్థాపనలు చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిసెంబర్ 7వ తేదీ నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 9 నాడు సోనియమ్మ జన్మదిన సందర్భంగా రైతులకు రుణమాఫీ పూర్తిగా అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు రుణమాఫీ సగం అయింది. ఇక నిన్నేమంటాడు ముఖ్యమంత్రి, రుణమాఫీ అయిపోయింది, ఎంత చేసినామో చేసేకాడికి చేసినామని. ఇట్లా 6 అబద్ధాలు, 66 మోసాలు చేసి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల గారెంటీ పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే 420 పార్టీ, దొంగలు లంగలున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాల చరిత్ర చూడదు. ప్రతిసారి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చినాక ఒక పంట అయిపోయింది, 2వ పంటది కూడా ఇచ్చే టైం వచ్చింది. ఎక్కడ పోయింది మీ రైతు భరోసా? కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇట్లా రైతులను మోసం చేశారు. మహిళలను, ఆడపడుచులను 0 వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పారు. ఎంతమందికి మీరు 0 వడ్డీ మీద రుణాలు ఇచ్చారు? మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇస్తామన్నారు మహిళలు. స్కూటీలు ఇస్తామని చెప్పారు, తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇట్లా మహిళలను మోసం చేసి యువకులను 5 లక్షల రూపాయల విద్యా భరోసా ఇస్తామని చెప్పారు. నిరుద్యోగులకు
జాబ్ క్యాలెండర్లు అని చెప్పారు. ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు? నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు అని చెప్పారు. ఇట్లా యువకులను నిరుద్యోగులను మోసం చేశారు. పేద ప్రజలకు ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఎక్కడ పోయింది మీ ఇల్లు? వృద్ధులకు, వికలాంగులకు, బీడీ వర్కర్లకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఎక్కడికి పోయినాయి మీ పెన్షన్? ఇట్లా అన్ని వర్గాలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇదే కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్కడ హైదరాబాద్లో ఆర్ఆర్ ట్యాక్స్ పెట్టి ముఖ్యమంత్రి బిల్డర్ల దగ్గర పర్మిషన్ల కొరకు కొత్త అపార్ట్మెంట్లు కట్టాలన్నా, కొత్త కమర్షియల్ బిల్డింగ్లు కట్టాలన్నా 100 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఇస్తేనే పర్మిషన్ ఇచ్చారు. హైడ్రా పేరు మీద కూల్చివేతలు, బెదిరింపులు, కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసులు పెట్టారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక మన జిల్లాకు వస్తే, మన జిల్లాలో ప్రజలందరూ కూడా కేసీఆర్ పాలనను వదిలించుకోవాలని 3కి 3 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించారు. 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మన జిల్లాలో భారీ మెజారిటీతో గెలిపించారు. ప్రజలు నమ్మిండ్రు. మన మంచిర్యాల జిల్లా ప్రజలు బతుకుల్లో మార్పు వస్తుందని నిజంగా నమ్మిండ్రు. ఇవాళ మంచిర్యాలలో ఏంది పరిస్థితి? మంచిర్యాల ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలు, భయాందోళనకు గురి చేయడం, ప్రతిపక్ష పార్టీ రాజకీయ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, ఆయననే కేసులు చెప్తాడు, ఆయననే సెక్షన్లు చెప్తాడు, ఆయననే పోలీస్, ఆయననే మున్సిపల్ కమిషనర్, ఆయననే ఇంజనీర్, ఆయననే అన్ని డిసైడ్ చేస్తాడు. చట్టము న్యాయ వ్యవస్థ అంటే ఎటువంటి గౌరవం లేని మంచిర్యాల మార్కెట్లో అభివృద్ధి పేరు మీద కూల్చివేతలు. ఎందుకు? అది కేవలం కక్ష సాధన. మీరు అభివృద్ధి పేరు మీద పనులు చేస్తే మేము సహకరిస్తాం, కానీ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. నోటీసులు ఇవ్వాలి, దాన్ని బట్టి మీరు చేయాలి. ఎటువంటి నోటీసులు లేకుండా పండుగ పూట, దసరా దీపావళి పండుగ పూట కూడా వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టింది. మీ స్వంత పార్టీ నాయకులు ఎంతమంది ఏం కబ్జా చేసిర్రు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మంచిర్యాల చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తాడు చెరువులో ఎవరు ఇల్లు కట్టిర్రు, బాగొట్టులకు ఎవరెవరు ఇల్లు కట్టిర్రు, బఫర్ జోన్లో ఎవరెవరు కట్టిర్రు అందరికీ తెలుసు. మరి మీరు ఎంతమంది కూల్చివేసిర్రు? మీ సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవినీతికి పాల్పడితే ఎంతమందిని మీరు జైలుకు పంపారు? మంచిర్యాలలో ఇవాళ లా అండ్ ఆర్డర్ సమస్య, గ్యాంగులు తయారై రాత్రిపూట మంచిర్యాల పట్టణంలో భయాందోళనకు గురి చేయడం. అభివృద్ధి ఎక్కడ పోయింది? మీరు ఇచ్చిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇవి. మీరు ఎన్నికల సమయంలో చెప్పారు ఎల్లంపల్లి బాధితులకు 100 రోజులలో ఎల్లంపల్లి బాధితులకు వాళ్ళకి ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవి చెల్లిస్తామని చెప్పారు. సంవత్సరం అయింది. ఎక్కడ పోయింది మీ ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం? మంచిర్యాల నుంచి 2 టౌన్ పోవడానికి 6 నెలల్లో ఫ్లైఓవర్ పని ప్రారంభిస్తామని చెప్పారు. ఎక్కడ పోయింది? మరి సంవత్సరం అయింది, దాని మాటనే లేదు. గోదావరి మీద వంతెన టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు ఎన్నికల్లో హామీ ఇచ్చింది. 2014లో 2018 10 సంవత్సరాలు గత ప్రభుత్వం కాలయాపన చేసి చివరికి టెండర్ అయ్యి కాంట్రాక్ట్ ఇస్తే ఇవాళ కేవలం నువ్వు అనుకున్న కాంట్రాక్టర్కి ఇచ్చి మళ్ళీ పైసలు వసూలు చేయాలని ఇవాళ గోదావరి మీద వంతెన ఆపింది. సంవత్సరం అయింది. ఏం సాధించినావు నువ్వు గోదావరి మీద వంతెన ఆపి? అటు పెద్దపల్లి జిల్లా ప్రజలకు, ఇటు మంచిర్యాల జిల్లా ప్రజలకు 20 కిలోమీటర్లు ఒకవైపు పోవడానికి ఇలా గోదావరి మీద వంతెన కడితే పోను 20 కిలోమీటర్లు, రాని 20 కిలోమీటర్లు ఈ 2 జిల్లా ప్రజలకు తగ్గుతుంది. దాన్ని ఆపి మంచిర్యాల వరద ప్రాబ్లానికి కరకట్ట నిర్మాణం చేపడతామని ఎక్కడ పోయింది నీ కరకట్ట నిర్మాణం? ఏడుదానికి వచ్చింది నీ కరకట్ట? ఇట్లా మంచిర్యాల ఆజీపూర్ మండలంలో చివరి ఆయకట్టు వరకు రైతులకు నీళ్ళు అందుతున్నాయి. కనీసం ఈసారి యాసంగి పంట కన్నా నీళ్ళు అందించాలని మేము డిమాండ్ చేస్తాం. గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు, హింస ఘటనలకు నిరసనగా ఈ నెల 4న దేశవ్యాప్త నిరసన ప్రదర్శనలు చేయాలని మంచిర్యాల హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం అనంతరం ముస్లింలకు ప్రత్యేక రాజ్యాన్ని ఇచ్చినప్పటికీ దేశంలో మరియు ముస్లిం దేశాల్లో కూడా హిందువులపై దాడులు ఆగటం లేదని,
బంగ్లాదేశ్లో చిన్మయాదాస్ అనే హిందూ సన్యాసిని బంగ్లాదేశ్ జైల్లో నిర్బంధించడం జరిగిందని, ఆయనను విడిపించడానికి అవసరమైన పక్షంలో భారత్ బంగ్లాదేశ్పై దాడి చేయక తప్పదని హిందువుల రక్షణకు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వినిపించేలా ఈ నెల 4న హిందువులంతా ఏకమై ప్రదర్శనలు చేయాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్, మన పొరుగు రాష్ట్రమైన బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ దేవాలయాలపై, హిందూ స్వామీజీలైన అందరిపైన దాడి చేయడం జరుగుతుంది. కేవలం ఒకే ఒక ఉద్దేశం, హిందూ అయితే వారిపై దాడులు చేయడము జరుగుతుంది. దానికి నిరసనగా మన మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ 4వ తారీఖు బుధవారం రోజున చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. దీనిలో భాగంగా మంచిర్యాలలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వ్యాపార సంస్థలు, అన్ని ధార్మిక సంస్థలు ఈ ర్యాలీలో పాల్గొని పెద్ద ఎత్తున మన హిందువుల సంఘటన ఉంది అని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించి అందరూ విజయవంతం చేయాలని కోరుతూ, దీనిలో భాగంగా మన బంగ్లాదేశ్ పొరుగు రాష్ట్రంలో జరుగుతుంది, మనకేంది అనుకోకుండా మనకు కూడా రేపు పొద్దున జరగచ్చు. మన హిందువులు ఐకమత్యంతో ఉంటే రేపు ఇక్కడ మన తెలంగాణ వ్యాప్తంగా కూడా కొన్ని దేవాలయాల్లో కొందరు హిందువులపై దాడి చేయడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనపై జరుగుతున్నా కూడా జరగకున్నా కూడా మనం హిందూ సంఘటన చేస్తూ మనందరము ఐకమత్యంతో ఉండాలని, ఈ నిరసన ర్యాలీలో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా పాల్గొని మనం హిందూ అనే ఒక భావనతో మనందరం మంచిర్యాల నగరంలో ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులను ఏకాగ్రం చేయడానికి కొన్ని మతతత్వ శక్తులు తీవ్రంగా పోరాటం చేస్తున్నాయి. ఆ పోరాట ఫలితమే ఇవాళ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులపైన తీవ్రమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. 1947 తర్వాత పాకిస్తాన్కి స్వాతంత్రం ఇచ్చి పాకిస్తాన్ని మత ప్రాతిపదికన భూభాగాన్ని విడగొట్టినప్పటికి కూడా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండి అక్కడ ఉన్నటువంటి హిందూ మైనారిటీ హిందువులందరినీ కూడా మతం మార్చడం, వారిపైన దాడులు చేయడం, అక్కడ ఉన్నటువంటి దేవాలయాలను కూల్చివేయడం జరిగింది. ఆ తర్వాత బెంగాలీ మాట్లాడే వాళ్ళకు అనుకూలంగా బంగ్లాదేశ్ని విడిపోవడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు హిందూ సమాజం అంతా కూడా ఐక్యంగా పోరాటం చేసి పాకిస్తాన్పై బంగ్లాదేశ్ ఏర్పాటులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. అయినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత భారతదేశం నుంచి విడిపడినప్పటికీ కూడా భారతదేశానికి తిరిగి రాకుండా హిందువులంతా కూడా అక్కడ మా దేశం అనే భావనతోటి అక్కడున్న ప్రజల్లో కలిసిపోయి అక్కడున్న వారికి ఎన్నో రకాలైనటువంటి సేవలు చేస్తూ ఉంటే భారతీయులైనటువంటి హిందువులందరిపైన కూడా తీవ్రమైన దాడులు చేయడం, మానభంగాలు చేయడం, హత్యలు చేయడం, అక్కడ ఏదైతే ఆస్తిపాస్తులు ఉన్నాయో వాటిని కొల్లగొడుతూ అక్కడ దేవాలయాలని విపరీతంగా ధ్వంసం చేయడం జరుగుతోంది. గత కొన్ని నెలలుగా మనం గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి హిందూ మహిళలను ఎత్తుకొని పోయి మానభంగాలను చేయడం, హత్యలు చేయడం పరిపాటిగా మారిపోయింది. అదేవిధంగా గత కొద్ది రోజుల క్రితం చిన్మయదాస్ అనే హిందూ సన్యాసిని ఇస్కాన్ తరపు నుంచి అక్కడ సేవలు చేస్తున్నటువంటి హిందూ సన్యాసిని అరెస్టు చేసి బంగ్లాదేశ్ జైల్లో దాచిపెట్టడం జరిగింది. ఆయన ప్రాణాలకి ముప్పు పొంచి ఉన్న కారణంగా యావత్ భారతదేశం హిందూ సమాజం అంతా కూడా ఆందోళన చెందుతూ ఉంది. ఈ విషయంపై ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి, ప్రభుత్వాలని బంగ్లాదేశ్పై దాడి చేసైనా సరే అక్కడ హిందువులను రక్షించడానికి ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా యావత్ భారతదేశంలోని ప్రజలందరూ కూడా 4వ తేదీన ర్యాలీలుగా నిరసన తెలియజేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా 4వ తారీఖు బుధవారం రోజున ఉదయం 10 గంటలకు గంగారెడ్డి చౌరస్తా అర్చనా టెక్స్ దగ్గర నుంచి మనం శాంతియుతమైన ర్యాలీని తీయడానికి నిర్ణయం చేయడం జరిగింది. అలాగే భారతదేశం వెలుపల జరుగుతున్న దాడులే కాదు, భారతదేశంలో కూడా తీవ్రమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. గత కొంతకాలంగా మనం గమనించినట్లయితే మన దేవాలయాల మీద తీవ్రమైనటువంటి విద్వేషాన్ని చిమ్మడం, మతంపై విద్వేషం చిమ్మడం, దేవాలయాల విగ్రహాలను ధ్వంసం చేయడం చూస్తూ ఉంటే
ఈ దేశంలో కూడా రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి ముస్లిం మతోన్మాద శక్తులు వాళ్ళ యొక్క ప్రతాపం చూపడానికి అన్ని రకాలుగా సంసిద్ధమైనట్టుగా తేటతెల్లమవుతా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ నీచమైన రాజకీయాలు చేస్తూ రాజకీయాలకు అంటకాగుతున్నటువంటి హిందూ సమాజం ఆ రాజకీయ పార్టీలను నిలదీయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్లో పనిచేయి, బీఆర్ఎస్లో పనిచేయి, బీజేపీలో పనిచేయి, ఏ సంస్థలో నువ్వు పనిచేసినా కూడా నువ్వు భారతీయుడు అని, నువ్వు హిందూ అని, నీ జాతి యొక్క మూలాలను మర్చిపోకుండా ఈ హిందూ సమాజం కోసం పోరాటం చేయాల్సిందిగా హిందూ సమాజాన్ని కోరుతూ ఉన్నాను. సిగ్గు శరం ఉంటే పార్టీలో అనే పదాన్ని మర్చిపోయి పార్టీలను వదిలిపెట్టి నా కాంగ్రెస్, నా బీఆర్ఎస్ లాంటి పదాలు వాడకుండా హిందూ సమాజంతో కలిసి హిందూ సమాజం ఐక్యత కోసం, హిందూ సమాజ రక్షణ కోసం, హిందూ సమాజం యొక్క ఆడబిడ్డల కోసం, హిందూ సమాజం యొక్క ప్రాణాల కోసం, వారి మంచి నడవడిక కోసం, భవిష్యత్తు కోసం మీరంతా కదిలి రావాలని వేలాదిగా తరలి వచ్చి రేపు జరగబోయేటటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మేము హిందూ ఉత్సవ సమితి తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తూ, హిందూ బంధువులందరూ కూడా మీ వ్యాపారాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు, మీ ప్రాణాలు, మీ ఆస్తులు క్షేమంగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే విజయం సాధించవచ్చు. దానికోసం మీరంతా కదిలి వస్తారని చెప్పి ఆశిస్తూ ఈ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా మరొకసారి హిందూ ఉత్సవ సమితి తరఫున మిమ్మల్ని కోరుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాలు కార్యక్రమం చేపట్టారు. తిర్యాని మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సంస్కృత సారథి కళా బృందం వారి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్న సందర్భంగా విజయోత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల ప్రజలంతా పథకాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిర్యాని ఎంఆర్ఓ పల్లెర్ల సూర్యప్రకాష్, ఎంపీడీఓ వేముల మల్లేష్, ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వరి, కొంపర్తి సురేందర్, శ్రావణ్, మోహన్ నాయక్, పురుషోత్తం, గుడిసెల బాపు, సోమశేఖర్, శిరీష, వెన్నెల తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మనం 1 ఇయర్ విజయోత్సవాలను డిసెంబర్ 1 నుండి 9వ తారీఖు వరకు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి దీంట్లో భాగస్వామిగా ఈరోజు మన కళాజాత బృందం రావడం జరిగింది. ఇక్కడికి వారు ప్రభుత్వ విజయాల పరంపరను మనందరికీ వారి గేయాల ద్వారా వినిపించడం జరుగుతుంది. అదేవిధంగా 9వ తారీఖు వరకు స్పోర్ట్స్ కార్యక్రమాలు కానీ, టోకే రన్ ఇటువంటి కార్యక్రమాలను కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారము జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిన్నటి నుండి మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కళాజాత బృందం మన తిర్యాని మండలానికి విచ్చేయడం జరిగింది. అదేవిధంగా 9వ తారీఖు వరకు మనకు గవర్నమెంట్ నిర్దేశించినటువంటి అన్నిటిని మనము కార్య రూపంలోకి తీసుకొచ్చి విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం. అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా జులిపించారు. బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ శివారులోని జాతీయ రహదారి పక్కన సర్వే నెంబర్ 112లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను సోమవారం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తహసీల్దార్ జోష్న ఆధ్వర్యంలో సిబ్బంది జేసీబీ సహాయంతో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ఆదిలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై ఛార్జిషీట్ జారీ చేసిన భారతీయ జనతా పార్టీ. విలేకరుల సమావేశంలో ప్రకటించిన జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ ఈ నెల 4న నిర్వహించే నిరసన ర్యాలీ ప్రదర్శనలను జయప్రదం చేయండి పిలుపునిచ్చిన హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు. తిర్యాని మండలంలో ప్రజాపాలన విజయోత్సవాలపై రాష్ట్ర సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళాజాత బృంద ప్రదర్శన. పాల్గొన్న ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.